రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా గోపీకృష్ణ మూవీస్ పతాకంపై యువి సూర్యనారాయణరాజు నిర్మించిన చిత్రం అమరదీపం. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1977 సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రం మొత్తం 4 కేంద్రాలలో డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శించబడింది. గుంటూరు లిటిల్ కృష్ణ థియేటర్లో డైరెక్ట్గా 175 రోజులు ఆడిన ఈ చిత్రం విజయవాడ విజయ టాకీస్, రాజమండ్రి అప్సరా థియేటర్, కాకినాడ శ్రీదేవి థియేటర్లలో డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శించబడింది. ఈ 4 డైరెక్ట్ కేంద్రాలతో పాటు విశాఖపట్నం, హైదరాబాద్, నెల్లూరు కేంద్రాలలో సింగిల్ షిఫ్ట్లపై 100 రోజులు ప్రదర్శించబడింది. విశాఖపట్నం రామకృష్ణ థియేటర్లో 77 రోజులు ఆడిన ఈ చిత్రం మహాలక్ష్మి థియేటర్లో 23 రోజులు ఆడి 100 రోజులు పూర్తి చేసుకుంది. హైదరాబాద్ సుదర్శన్ 70mm థియేటర్లో 77 రోజులు ఆడిన ఈ చిత్రం సాగర్ థియేటర్లో 28 రోజులు ఆడి 105 రోజులు పూర్తి చేసుకుంది. నెల్లూరు మాధవ్ థియేటర్లో 77 రోజులు ఆడిన ఈ చిత్రం విజయలక్ష్మి థియేటర్లో 23 రోజులు ఆడి 100 రోజులు పూర్తి చేసుకుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి సినీ జీవితంలో డైరెక్ట్గా సిల్వర్ జూబ్లీ ఆడిన ఒకే ఒక్క చిత్రంగా రికార్డుల్లో నిలిచిపోయింది అమరదీపం. మద్రాసు వుడ్లాండ్స్ హోటల్లో ఘనంగా జరిగిన ఈ చిత్రం యొక్క సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో నట సమ్రాట్ ఏఎన్ఆర్ గారు, కళాభినేత్రి వాణిశ్రీ గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.